శిష్యులు అనగానే మీ గమనములో సేవకులు కాదు. ఈరోజు డౌట్ క్లియర్ అయిపోవాలా. అందరం శిష్యులం. మాకు కొంత ప్రత్యేకమైన పనిని అప్పగించాడు, మీకు కొంత పనినిచ్చాడు. మనం అందరం చేస్తుంది కూడా ఆయన పనే, ఆయన రాజ్య వ్యాప్తి కొరకే చేస్తున్నాం. ప్రాంతాలు వేరు, ప్రదేశాలు వేరు, మన పేర్లు వేరు, మనం చేసే విధానాలు వేరు. కానీ అందరి గోలు, అల్టిమేట్గా అందరి గోల్, దేవుని ఉద్దేశం ఆయన రాజ్య వ్యాప్తి జరగాల, అందరూ ఆయన రాజ్య వారసులు కావాలా, లోకంలో ఉన్న అనేకులు ఆయన రాజ్యానికి వెళ్ళాలా. అది దేవుని గోల్. దాన్ని మనము రకరకాల విధానములో జరిగిస్తూ ఉన్నాము. కనుక ఇక్కడ కూర్చున్న మనమందరం దేవుని శిష్యులం. నమ్మిన వారు ఒకసారి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పారు, మీ అందరికీ నా అభినందన. ఇక నుండి, ఈ రోజు నుండి మనమందరం శిష్యులం. పాస్టర్మ మాత్రమే కాదు, సేవకులు మాత్రమే కాదు, సువార్థికులు మాత్రమే కాదు, బిషప్స్ మాత్రమే కాదు, అందరం సువార్థికులమే, అందరము శిష్యులమే. కనుక అందరం దేవుని పరిచర్యలో నిమగ్నులమై ఉండాలి. యాటిట్యూడ్స్ ఆఫ్ ఏ డిసైపుల్స్, దేవుని శిష్యుని యొక్క యాటిట్యూడ్స్, లక్షణాలు ఏమై ఉండాలనో మనము చూస్తాం. మనం ఒక సుదీర్ఘమైన భాగాన్ని ఉదయం చదివాము. లూకా సువార్త 14వ అధ్యాయము 15 నుండి 35 వరకు చదివాము. ఇదే సేమ్ పోర్షన్ మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. 22వ అధ్యాయాన్ని మనం చదివితే మొదటి నుండి అక్కడ సేమ్ పోర్షన్ ఉంది. ఈ భాగములో 3-4 రకాల మనుషులు కనబడుతూ ఉన్నారు. చాలా సందర్భాలు ఉన్నవి దీంట్లో. ఇవన్నీ కూడా ఒకే భావనను బోధిస్తూ ఉన్నవి. వాటిని మనం కొన్ని నిమిషాలు మనం బాగా ఆలోచన చేద్దాము. కనుక ఈ 2 భాగాల్లో మనము బాగా గమనించగలిగితే, మనము చదవడము ప్రారంభించగానే మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి భాగములోనే రాస్తాడు. ఈ లూకా సువార్తికుడు 15వ అధ్యాయం 15వ వచనము నుండి ప్రారంభం చేస్తాడు. ఏంటి అనగా, ఒక గొప్ప అధికారి, ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప వ్యక్తి, ధనవంతుడు ఒక పెద్ద విందును చేశాడు. ఆ విందుకు జనాలను, తనకు కావలసిన వారిని ఆహ్వానించాడు. వారు ఆ విందుకు రాలేక నెపములు అని ఉంది బైబిల్లో. అంటే సాకులు, రీజన్స్. మందిరానికి రాలేదంటే చెప్పే రీజన్ ఏంటి చెప్పండి? జఫన్య పైకి వెళ్ళి చెక్ చేయాలి ఫోన్లు. ప్రవీణ్ నువ్వు కిందికి వెళ్ళి గేట్ చెక్ చేయాలి. ఇద్దరు వెళ్ళండి. ఫోన్ ఎక్కడన్నా కాబట్టి తీసి పెట్టుకొని వచ్చేసేయండి. వాడికి మళ్ళీ ఫోన్ ఇచ్చేది లేదు. రైట్. నెపములు అంటే ఏంటి? సాకులు, కారణాలు. చాలామంది చెప్పేది ఏంటంటే, గుడికి ఆరాధనకు తయారయ్యే పాస్టర్ గారు, వచ్చే లోపే మా అత్త వచ్చింది, మా మామ వచ్చాడు, మా అన్న వచ్చాడు, మా అక్క వచ్చింది, మా నాన్న వచ్చాడు. వస్తే టైంలోనే నల్ల వచ్చింది, ట్యాప్ వచ్చింది, మంచినీళ్ళు వచ్చినాయి. వచ్చే సమయంలోనే మాకు దూరపు నుండి ఒక కావలసిన బంధువు వచ్చాడు. ఇవి దేవుడు లెక్క చేయడు. ఇవి దేవుడు దృష్టిలో సాకే. ఇది నెపమే. ఇక్కడ 3 రకాల నెపాలు మనం చూస్తున్నాం. ఒక రకమైన నెపము ఏంటి అంటే, ఒక ఆయన అంటాడు, ఏమన్నాడు? నేను పొలమును కొన్నా, ఆవశ్యకంగా వెళ్ళి పొలాన్ని చూసి వస్తా. పొలాన్ని చూడకపోతే ఏమవుతుంది బిడ్డ? ఆరాధనకు వచ్చి ఆరాధన అయిపోయినాక పొలం చూడొచ్చు కదా. పొలమేం జిల్లపురికి ఎత్తకపోదు కదా, పొలమేం పందికొక్క ఎత్తకపోదు కదా, పొలమేం పక్కోడు దోసుకొని పోడు కదా. పొలాన్ని కొన్నో బాగానే ఉంది, కొనడానికి స్థితి ఇచ్చింది ఎవడు? దేవుడే. కొనడానికి డబ్బులు ఫెసిలిటీ కలిగించింది ఎవరు? దేవుడే నీకు పొలమునిస్తే దేవుని పనిని పక్కన పెట్టి పొలం చూడడానికి వెళ్తున్నాడంట. పొలం ఏమైంది? పొర్లిపోతుందా? అరిగిపోతుందా? కరిగిపోతుందా? పొలం ఏమన్నా కదిలిపోతుందా? పొలం ఎక్కడ పోతుంది? ఈ పొలము దేనిని సూచిస్తుంది అనగా పనిని సూచిస్తుంది. పని అంటే మీ భాషలో ఎవరు చెప్పారు? అది ఇక నీకు నాకే ఉంది పట్టుకొలుపు. పని అంటే ఉద్యోగం. చాలా మంది దేవుని మందిర సమయానికి ఉద్యోగానికి వెళ్తున్నారు. వెళ్ళకూడదు అన్నట్లే బిడ్డ. ఫెసిలిటీ కలిగించుకోవాలా, కొంచెం వెసులుబాటు చేయాలా. స్ట్రిక్ట్గా చెప్పా జఫన్యకు, ఈ రోజు కనుక నువ్వు ఆరాధనలో ఉండకపోతే వచ్చే వారం నిన్ను గుడికి రానియ్యా. వచ్చాడు చూడు. పోయిన వారం చాలా ఒత్తిడి పెట్టారు. ఏం ఒత్తిడి పెట్టారంటే, ఆదివారం నువ్వు డ్యూటీలో ఉండాలి అన్నాడు. ఆయనకు నేను ఒత్తిడి పెట్టా. ఇంటికి వచ్చి పర్మిషన్ తీసుకొని పోయాడు. నువ్వు ప్రసంగం వినాలా, ప్రసంగం విని దాని రిజల్ట్ నాకు చెప్పాలా, నువ్వేం అప్లై చేసుకుంటావో చెప్పాలా. ఆయన కండిషన్ ఇచ్చా. పనులు వద్దనట్లే, ఉద్యోగాలు వద్దనట్లే, నాలాగా పని పాట లేకుండా ఇంట్లో ఉండమన్నట్లే. ఫెసిలిటీ కదిలించుకోవాలా, కొంచెం వెసులుబాటు కుదిరించుకోవాలా. ఇన్ కేస్ కంపల్సరీ అయితే కనీసం ఇంట్లో కుదురుగా మందిరంలో ఎట్లా కూర్చుంటావో అట్లా ఆన్లైన్ వాక్యం విని కొంచెం బెనిఫిట్ పొంది దానివలన నీవేం నేర్చుకున్నావో చెప్పాలా. నాకు కొంచెం తృప్తి, దేవునికి మహిమ.
నువ్వు నేర్చుకున్నట్టు. కనుక మొదటి సాకు ఏంటంటే పొలము పనిని సూచిస్తుంది. దేవుడు సస్యమర ఒప్పుకోడు. మీకు దండం పెడతాను, పొలమే లేకుండా చేస్తాడు, ఏమవుతుంది? నేనే నీకు పొలం ఇస్తే నా పనికి రాకుండా బాగా పోతున్నావా బిడ్డనైనా అని దేవుడు అనుకుంటే ఏం కావాలా? పొలము పనిని సూచిస్తుంది. పని, ఉద్యోగం, ఏ ఉద్యోగమైనా కానీ. చాలా మంది ఇక్కడ ఇళ్లలో పనులు చేసేవారు, నేను ఏలని చేయట్లే, చాలా మందికి చెప్పా, పొద్దున్నే వెళ్ళి చేసుకో, మందిర టైంకి వచ్చేసేసాయి, లేదా మందిరం అయిపోయిన వెంటనే వెళ్ళిపోయి చేసుకో చెప్పా. నేను చాలా మంది వింటున్నారు, వస్తూ ఉన్నారు. కనుక ఒకరు ఉద్యోగం సాకు చెప్పారు, రెండవరు కింద ఆడు చదువుకున్న భాగంలో రెండవది ఏంటి? 5 జతల ఎద్దులు కొన్నాడంట. 5 జతల ఎడ్లు, పశువులు దేనిని సూచిస్తుంది అంటే వ్యాపారం, బిజినెస్. చాలా మంది ఆదివారం కొట్టు ఓపెన్ చేస్తారు. చాలా మంది బిలీవర్స్ షాపులు ఉన్నవి ఆదివారం కొట్టు కట్టేస్తారు. పోతే పోయిన గిరాకీ వచ్చినంతాయే కొట్టు కట్టేస్తారు, మందిరానికి వచ్చేస్తారు, మందిరం ముందే ఓపెన్ చేస్తారు. పాలు సప్లై చేయాలనుకో ఉదయం వస్తారు పాలు వాళ్ళందరూ. కొట్టు ఓపెన్ చేయాలా, గబా 8:30 లోపల అన్ని చేసుకోవాలి, క్లోజ్ చేయాలా, పరిగెత్తుకొని రావాలా. కనుక ఎడ్లు దేనిని సూచిస్తున్నవి? వ్యాపారం, బిజినెస్. బంద్ చేయాలా, మొత్తం బంద్ చేసి ఉండమన్నట్లు. నేను మీరంతా బంద్ చేసి వచ్చి ఇంటి దగ్గర ఉంటే నేనేం పెట్టేది, నేను ఎక్కడిచ్చేది? అది కాదు నా బోధ. దేవుని పనికి, మందిరానికి, ఆరాధనకు, దైవికమైన కార్యాలకు ఆటంకంగా ఉండొద్దు. ప్రభాకర్ గారు ఉన్నారు, ప్రత్యూష ప్రణయ వాళ్ళ తండ్రి గారు. ఆయన బాలనగర్లో ఉంటాడు, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాడు. ఆదివారం వాళ్ళ కంపెనీలో వాళ్ళకి అన్ని సోమవారం క్లోజ్ ఆఫీస్, వీక్ హాలిడే సోమవారం ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆదివారం రాత్రి వాళ్ళ సైడ్ ఆరాధనలు జరుగుతాయి. రాత్రి ఆరాధనకు ఆయన హాజరవుతాడు, మంచి ప్రార్థన చేస్తాడు, ఉదయం బాగా పాట పాడుతాడు, భక్తితో 2 బిడ్డలను పెంచాడు, పెళ్లిళ్ళు చేశాం, పిల్లలు పుట్టారు వాళ్ళకు. దేవునికి స్తోత్రం. నేను గుర్తు చేస్తూ ఉన్నా. కనుక బిజినెస్ దేవుని కార్యాలకు ఆటంకం కావద్దు, దేవుని కార్యాలకు ఆటంకం కావచ్చు. 3వ సాకేం చెప్పారు చెప్పాలా? బైబిల్లో ఉంది. 3వ సాకు పెళ్లి చేసుకుండంట. పెళ్లి చేసుకొని వీడు గుడికి బంద్ అయ్యిండు. అరే నీకు భార్య అనిచ్చి పెళ్లి చేసిన తప్పైందిరా అనుకోడా దేవుడు? అనుకుంటాడా? సాటర్డే పెళ్లి జరిగి రాత్రి 3 గంటల వరకు నీకు రిసెప్షన్ జరిగితే కూడా ఉదయం ఆరాధనలో ఉండాలో. అలాంటి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. రోషంతో చెప్తున్నా. శనివారం రాత్రి అర్ధరాత్రి వరకు పెళ్లి ఫంక్షన్ జరిగింది, సాయంత్రం 5 గంటలకు పెళ్లి అయ్యింది, రాత్రి 2 గంటల వరకు నీ రిసెప్షన్ అయ్యింది. పెళ్లి పిల్లగాడు ఇద్దరు ఎక్కడ ఉండాలా? కోసుకుందాం రోషం ఉంటే, లేకపోతే శనివారం పెళ్ళే మానేయాలా, ముందే చేసుకోవాలా. అలాంటి రోషం ఉంటేనే చెయ్యాలా, లేకపోతే చెయ్యొద్దు. వాక్యం ఎవరికి ములాయిదా లేదు. చాలా మంది పెళ్ళే కదా, దేవుని తెలుసు మరి దేవుడు పెడితే ఏమవుతుంది? 3వ సాకు పెళ్లి, సంసారం, కాపురం ఆటంకం కావద్దు. స్త్రీలందరికీ తల్లులు, చెల్లెళ్ళు, పిల్లలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. కొంతమంది స్త్రీ ఉంటది కదా, ధర్మము, గుడికి రారు, తప్పు, రావాలా? ఏమనుకోరు కదా, దండం పెడతా, గుడికి రాలే, వద్దు, గుడికి రావాలా? న్యూ టెస్టిమెంట్ అది. ఒక బిడ్డ దాదాపు 6 మాసాల నుంచి బాప్తిసం అని పోరు పడింది. బాప్తిజం క్లాస్ ఇచ్చేసాం, తీరా రేపటి రోజు బాప్తిజం నైట్కి ఆమెకు టైం వచ్చేసింది. ఆమె వచ్చి అప్రూవ్ అయ్యింది. అంకుల్ బాప్తిజం మాత్రం పోస్ట్ పోన్ చేయొద్దు, ఏమంటావు? అందరికీ బాప్తిజం ఇచ్చా, నువ్వు లోనికి వెళ్ళి చేంజ్ చేసుకొని రాపో, ఇది తెలిసిపోదు, మీకు అర్థమైపోయింది. లోపలికి వెళ్ళి చేంజ్ చేసుకొని రాపో, వాచ్ చేసుకొని రాపో. వచ్చింది, వెంటనే బాప్తిజం బయటకు పంపించేసా, అయిపోయాయి. తొట్టి కాల్ చేసి కడిగేసేసేసినాం. నేను గుర్తు చేస్తున్నా, మన జీవితంలో ఏది కూడా దేవుని పనికి ఆటంకంగా ఉండొద్దు. పిల్ల ఉండొద్దు, తల్లి ఉండొద్దు, తండ్రి ఉండొద్దు, ఏది ఉండొద్దు. అది నా జీల్, అది నా వాక్యం. అందుకే రోషంతో ఒక్క ఆదివారం డుమ్మగొట్టలే. ఒక్కడే దయ్యం డాక్టర్ చేసిన కర్మ బట్టి ఆ రోజు మాత్రమే ఉన్న తప్ప, ఆ రోజు కూడా ఆన్లైన్లో ఉన్న నేను. నా లైఫ్లో అది ఒక్కటే రిమార్కు. నేను ఊరికంట అట్లా ఆదివారం డుమ్మ కొట్టేదైతే నేను లేకుంటేనే మంచిది, తీసుకో నీ దగ్గరకు వచ్చేస్తా. నేను అంత రోషంతో ఉంటున్నా. అర్థమైందన్న భాష? ఆదివారం డుమ్మ కొట్టే జీవితం నాకు వద్దు బాబు, పిలుచుకో వచ్చేస్తా, అయిపోయాయి. ఇక్కడ ఇంకెవరైనా నడిపిస్తారులే. వాక్యం సెలవిస్తా ఉంది.
సాకు దేనికి ఉండొద్దు. దైవ కార్యాలకు సాకులు మొదలుపెట్టావో నీ స్థానంలోనికి ఎవరొస్తారు? అవిటిగాళ్ళు వస్తారు, బిచ్చగాళ్ళు వస్తారు, డక్కలోళ్ళు వస్తాడు, అడుక్కుంటాడు వస్తాడు. ఈ ముగ్గురిని పిలిచాడు ఆ యజమాని. ఈ ముగ్గురు సాకులు చెప్పేస్తే ఆయన ఏం చేశాడో తెలుసా? వరే వెళ్ళండి, వీధుల్లోనికి వెళ్ళి అడుక్కునే వారిని, దానం చేసే వారిని, బట్టలు లేని వారిని, భోజనం లేని వారిని, దిక్కు లేకుండా బజార్లో పడుకున్న వాళ్ళని ఈడ్చుకొని రండి. అందరిని ఈడ్చుకొని వచ్చి ఆయన విందులో పాలు పంపులు పొందారు. ఈరోజు నీవు సాకులు చెప్పే సంఘ బిడ్డ, నువ్వు అట్టనే సాకులు చెప్తే అన్యులకు బాప్తీసం ఇచ్చి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. నువ్వు మిట్ట మిట్ట చూసుకుంటా నరకంలో కాలాల. కనుక ఏది ములాయిదా లేదు. నాకు కుదరదు అంకుల్, నాకు ఉద్యోగం అంకుల్, నేను ఉద్యోగం పోతాడు, ఉద్యోగం తీసేస్తాడు అంకుల్. ఉద్యోగం మార్చుకో బిడ్డ. లేదంటే నువ్వు వెసులుబాటు కలిగించుకో. లేదంటే కనీసం నీ రెస్పాన్సిబిలిటీ ఏంటో చూడు. ఇప్పుడు చాలా మంది మనకు సిట్టుగా ఉంది కదా, ఆరాధన రాకపోతే పర్మిషన్ పెట్టాలని. కొంతమంది మెసేజ్ పెడుతున్నారు, కొంతమంది ఫోన్ చేసి చెప్తున్నారు, అటే పోతున్నారు. ఇంకొకటి మర్చిపోతున్నారు, మరి వస్తలేని గుడికి అనేదే చెప్తున్నారు తప్ప ఇంకొకటి ఉంది తిరకాస్క. ఏంటది? ఈ ఆరాధనలో ఉన్న అంశాలు చెప్తున్నారా? మరి చెప్పట్లేదు చాలా మంది. చెప్పాలా లేదా రిటర్న్ మెసేజ్ పెట్టాలా? నాకు దైవ కార్యాలకు ఏది ఆటంకం వద్దు. ఉద్యోగం వద్దు, బిజినెస్ వద్దు, పెళ్లి కాపురం వద్దు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి నుంచి పెళ్లిళ్ళు చేసుకోపోయే పిల్లలందరూ కూడా అంతే. దేవుని కార్యాలకు మనం ఆటంకంగా ఉండొద్దు. మన కార్యాలు ఆటంకంగా ఉండొద్దు. రాత్రి బాగా లేట్గా పడుకోమన్నాడు. ఎందుకు లేటుగా వచ్చాడు? రాత్రి బాగా లేట్ అయింది సార్. ఎందుకు లేట్ అయింది? వీకెండా, మంత్ ఎండా, లేకపోతే ఫస్ట్ వీకా, లేదా రాత్రి ఫంక్షన్ అయిందా? అందుకే నేను ఏ ఫంక్షన్ కన్నా పోని, ఎక్కడికన్నా పోని ఉరికిచ్చి చేస్తా ఉంటా. వాళ్ళు ఉరకక కదలకుండా నేనే ఉరికొస్తా అక్కడి నుంచి. నేను అడు ఉండేగా. నేను ఈ మధ్యన వస్తేం చేసుకునే చల్లా పాస్తమని గుంజుకొస్తున్నా, క్యూడిని కూడా లాక్కొస్తున్నా, ఓరని ఏడుతుంటే కూడా లాక్కొచ్చి ఇంట్లో ఎత్తేసి పడుకొని అది చెయ్యాల మనం. ఎవడికి లేట్ చేయమన్నాడు? ఎవడు శనివారం పెళ్లి పెట్టుకోమన్నాడు? ఎవడు శనివారమే షాపింగ్ పెట్టుకోమన్నాడు? ఎక్కడుంది బైబిల్లో? ఆ దినాల్లో ఆదివారము వంట వండేవారు కాదు. విశ్రాంతి దినం అంటే విశ్రాంతే. ఛాయ కూడా తాగేది కాదు. పాత నిబంధన గ్రంథంలో పోయి వెలిగించేవారు కాదు, స్టవ్ వెలిగించేవారు కాదు. అది ప్రభువు దినం. నీకే పీకల దాకా మెక్కుతున్నావు. సాటర్డే 8:30 దాకా పడుకుంటున్నావు. ఎవడు బాట పడాలా? ఎవడు ఆరాధన చేయాలా? ఏంటి సంగతి? ఎప్పుడు నేర్చుకునేది? ఇంకా ఎవరు మీకు నేర్పించేది? ఎవరు మిమ్మల్ని గద్దించేది? కనుక ఈ ఉదయం శిష్యుని లక్షణాలు ఏంటి? దేవుడు ఏమంటాడంటే, మీరు ఈ పూట ఇట్లనే మీరు కనుక సాకులు చెప్తే నేను మీతో ఉండా. అది అంతే, సింపుల్ లాజిక్. నేను మీతో రాను. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నిర్గమకాండము 33వ అధ్యాయం తీసి 3వ వచనం చదవండి. 33వ అధ్యాయం 3వ వచనములో మోషేతో దేవుడు అంటాడు, మోషే, మీరు మీ జనం నన్ను బాగా బేజారు చేశారా బాబు. మీ జనం మాట వినట్లేదు, మొండోళ్ళు. కనుక నేను మీతో రాను. పొండి, మీ జాగాలో మీరు బండి. నేను మీతో రాను భయ్. నా మాట ప్రకారం వినట్లే, నాకు లోబడట్లే. నేను చెప్పిన క్యారెక్టర్స్, లక్షణాలు, పనులు మీ దగ్గర లేవు. నేను చెప్పిన ఫాలోయింగ్ మీ దగ్గర లేదు. నేనేమో అన్ని దినాలు మంచిదంటే మీరు మంగళవారం అంటారు. మీ అన్ని గడియలు మంచిదే అంటే అమావాస వద్దంటారు. మరి గదే అన్ని ఈవెంట్ మరి మీకు ఇవి లెక్క పెడతారు. మీతో నాకు బాగోలేదు బాబు, వదిలేస్తాను మిమ్మల్ని. నేను మీతో రాను. ఇక ఇంకే చెప్పేది ఏంది? నేను రానురా భయ్ అంటే మోషే తల బద్దలు కొట్టుకొని బోర్ల పడి మోకాళ్ళ మీద ఉండి బోర్న ఏడుస్తాడు. నేను మీతోని రాను అనే మాట మోషేకు ఎట్లుందో తెలుసా? దుర్వార్తలాగుందంట. తీసారా బిడ్డ? 33వ అధ్యాయం నిర్గమకాండం 3వ వచనం చదువు. చూసారా? మీరు లోబడనొల్లని ప్రజలు గనుక. నేను చాలాసార్లు చెప్తున్నా కదా, గుడికి రాకపోతే నేను మీ ఇంటికి రానని, గుడికి రాకపోతే మీ పెళ్ళిళ్ళు చేయనని చెప్తున్నాను. ఇదే బేస్. మీరు మా దగ్గర రండి, నేను మీ దగ్గరికి వస్తా. మా ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి, మీ ఇల్లు కూడా నాకు అంతే దూరం. మీరు పాస్టర్ కదా, పాస్టర్ ఏం లేదు. పాస్టర్ దేవుడు చూస్తాడు. దేవుడు నాకు అప్పగించిన పని నేను చేయకపోతే 2 పనిష్మెంట్ నాకు. మీకు ఒకటే.
అది నేను దేవునికి లెక్క చెప్పుకుంటాను. నా గురించి మీకు వద్దు పేచి. మీరు నేను విశ్వాసంలో సమానం, ఈక్వల్. ఏ సాకు వద్దు దైవ కార్యాలకు. సండే సాకాయ్, మండే సాకాయ్, శుక్రవారం రాత్రి ప్రార్థనకు సాకాయ్, గురుకోడికానికి సాకాయ్. చిన్న వాన పడితే గుడికి రారబ్బా. కిందికి మీదికి చిన్న వాన పడితే, చిన్న చలి పెడితే, కడుపు నొస్తే ఆరోగ్యం పాడైపోయింది, నీ కడుపు అంతా క్లీన్ చేయడానికి 2 సార్లు మోషన్ వస్తే గుడికి రారు. కింద నువ్వు టాయిలెట్స్ ఉన్నాయి, ఓపెన్. దాపరికం ఏముంది ఇక్కడ? మందిరం రావాల్సిందే, ఏములాయిదా లేదు. అందుకే ఇక్కడ చూస్తున్నాం, మీరు లోబడినోళ్ళని ప్రజలు గనక మీతో రాను అన్నాడు. అంటే ఏం చేశారో చూడు వాళ్ళు. చదువు. త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. మీరు చేసే కథలు చూస్తే నేను మీతో వస్తే ఈ కోపం తట్టుకోలేక చెంపమికి పోట్న పెడతా, మీరు చచ్చిపోతారు. అందుకే ఈ వద్దుర పేచి. నేను అంతే కదా, కొట్టుడే కదా. జఫర్ నుంచి చాలాసార్లు కొట్టా, కొట్టే కదా. అది చిన్నదేటో పాయే స్వరూప మనమరాలు స్వాతి, అది పాడబడడానికి వచ్చింది. నిలబడతా ఉరుకొత్తా ఉండి పాడబడ కూర్చుని పెట్టాయి నన్ను. అదే జఫన్నీ జాగాలో ఇంకా సంఘ పెద్ద ఎవరు ఉన్నాడు, త్వరను వెళ్ళిపోతాడు. ఇంత దమ్ము మమ్ములు అంటాడా? నేను ఇంత పెద్ద మనిషిని, నేను మొదటి మనిషిని, నేను పరిచారకుణ్ణి, నేను కానికిస్తున్నా, నన్నే అంటాడా ఈ పాస్టరు? పో, నేను రాను అంటది అక్కడక్కడ. ఇక్కడ అన్నారు అట్లా అంటే మళ్ళా రాడు. అనగానే కూర్చున్నాడు. నేను గుర్తు చేస్తున్నా, ఇక్కడ ఏమంటాడంటే లోబడనోళ్ళు మీరు, మీతో నేను వస్తే మీ శకల్, మీ కథలు, మీ ఏమంటారు, మీ పనులు, మీ నకరాలు. ఒకడొకడు ప్రార్థన పెట్టుకుంటాడు, ప్రార్థన ఆమె రాగానే ఇంకోటి వస్తుంది లోపలికి. ఏంటిది అది? చెప్పోయే రాజు. వస్తాయి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ప్రార్థన ముగించి భోంచేసి ఇంటికి వచ్చినాక అర్ధగంటకు మళ్ళీ వాళ్ళ ఇంటికి పోవాలనిపిస్తుంది. మజా ఉంటుంది. నరాలు తీస్తే ఒక్కలొక్కలై ఏం మజా ఉంటుంది. అప్పుడు రాకూడని వస్తాయి, వినకూడని పాటలు వినబడుతుంటాయి, ఎగరకూడనోడు ఎగురుతుంటాడు. దైవ కార్యాలు ఎగురుడు కాదు, ఆరుడు కాదు, అన్నపానము కాదు, ఎంజాయ్ మజా కాదు, భోజన పానాలు దేవుని రాజ్యం కాదు. మోషతో అంటాడు, నానా ఎందుకురా భయ్ పేచి, నేనేం ఊరుకోను, నేనేం చెడు సహించా, నా నోరు ఊరుకోదు, నా కన్ను ఊరుకోదు, మంచోడిని కాదు, అందుకే నేను రాను రా భయ్ అంటాడు. అమ్మ బాబోయ్, నువ్వు రాకపోతే మాకు బతికేలేదు అని ఇది దుర్వార్తగా అనుకొని కింద అంటాడు. వాళ్ళు దుఃఖించారంట. నేను చెప్తా ఉంటే మీకు మజాలాగుంది కదా. దుఃఖించేది లేదు, రిపెంటెన్స్, పశ్చాత్తాపం లేదు. రొమ్ము కొట్టుకొని, నెత్తి కొట్టుకొని, బాదుకొని, ఏడిచి దేవునికి చెప్పేది లేదు మన జీవితాల్లో. మోషే జీవితంలో జరిగింది ఉందా మాట? అమ్మ చదువుతావా? చూసారా, ప్రజలు నేను మీతోని రాను అన్నది దేవుని మాట ప్రజలకు దుర్వార్తలాగా ఉంది. ఆ మాటను విని దుఃఖించారు. దుర్వార్త, దుఃఖించుట. ఏది దుర్వార్త చెప్పండి ఇప్పుడు? అది మీరంటుండు, నేనంట చూడు. ఆరాధన రాకుండా పోయేది చెప్పాలా? ఆరాధనకు బిజినెస్కు పోయేది, ఆరాధన రాకుండా పెళ్లి చేసుకునేది చెప్పు. నన్ను పెళ్లి డేట్ పెట్టమంటే బుధవారం, గురువారం పెడతా, మంగళవారం పెడతా. ఎందుకో? ఇటు అటు తిరిగి ఆదివారం గుడికి వస్తారు, అంతేనా? అది మరలు వెళ్ళి తిరులు వెళ్ళి ఆ పిల్లకు ఈ పిల్లకు ఇటు అటు తిరిగి మళ్ళా నన్ను మన పిల్లల పెళ్ళి అట్లే కావాలి. మనల్ని ఇక్కడ ఉన్న పిల్లలందరి అట్నే కావాలి. శనివారం వద్దు, ప్రతి సోమవారం. ఇప్పుడు మా వదిన అట్నే పెట్టింది, అందుకే మెదకులో సోమవారం పెట్టింది. ఈ మంచోడు కాదు ఈయనే, చాలా తలకాయ నొప్పి, నన్ను భరించలేక సతమతం అవుతుంది ఆవిడ. వాళ్ళ చెల్లెళ్ళకు చెప్పుకుంటుంది బాధ, నా బాధ. నేను పెట్టుడే చేసుడే. ప్లేట్ నిండా పెడతా కట్టె పట్టుకొని ఎదురుగుంటా, ప్లేట్ నిండా పెడతా కట్టె పట్టుకొని ఎదురుగుంటా, ఒక్క మెతుకుడిచి పెట్టద్దు. అది నా పని. చెప్పుడు కాదు, చేసి కూడా చూపియాలా. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. అందుకే ఎంత రాత్రి ఏదైపోయినా కానీ ఆదివారమే. అది లేకపోతే కుదరదు. అందుకే అర్లువెన్లు చేసేసి మళ్ళీ అందరూ శనివారం హైదరాబాద్లో పెట్టాలని ప్లాన్ చేసింది. తలకాయ నొప్పి పొద్దున బాబు ఎవరితోని, నా మరుదులందరూ పాస్టర్లు, ఈ లొల్లొద్దుగా నాకు అనుకొని మా వదిన బాగా ఆలోచన చేసి సోమవారం నాడు పెళ్లి పెట్టింది.
మంగళనాడు నాడు ప్రయాణం అయ్యి వైజాగ్ పోతాం. వైజాగ్లో బుధవారం ఉంటాం, బేస్తవారం ఉంటాం. ఆ బేస్తవారం నైట్ బయలుదేరి మధ్యరాత్రి వరకు మళ్ళీ హైదరాబాద్లో ఉంటా. వచ్చే సోమవారం నుండి శుక్రవారం వరకు మార్నింగ్ ప్రేయర్స్ ఉండవు. ఎక్కడికన్నా ఉంటా రాత్రులలేక. అయినా చేస్తాను, చేయమంటే అరసలు ఉంటే కాంటాక్ట్ చేయండి, మీకు ఫెసిలిటీస్ కలిగిస్తాం. గుర్తు చేస్తూ ఉన్నా, దైవ కార్యాలకు ఏది ఆటంకం వద్దో. చేతులారా దేవుని కార్యాలను పాడు చేసుకోవద్దు, మనం పాడు చేసుకోవద్దు. ఈ పూట మీ గమనంలో తీసుకొచ్చే 3 తలంపులబ్బా చాలా ఉన్నవి. నిజానికి పెళ్లి విందు చాలా హంగాముగా చేశాడు ఈయన. మీరు యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం చదివితేనంట అన్ని మూల్గలేనంట పెళ్లిలో. అమ్మో, అక్కడక్కడ నేను వెళ్ళి ఎందుకు పోతే ఇట్లా ఒక కూర వడ్డించే వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు అయితే, జడ్జి చెప్పబోతున్నావు, గంటకు నల్లి లాంగ్ బోన్ దొరికితే దాన్ని పక్క కని పంచి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎవరికి వేస్తారు? మా తిండిపోతాడు పాస్టర్ వేస్తారు. నాకు చాలామంది అట్లా వేస్తారు. ఇప్పుడు ఈయన పిలిచే ఈ పెళ్లి విందుకు అన్ని నల్లి బొక్కలేనంట, నల్లి బోన్సే, అన్ని లాంగ్ బోన్సే, అన్ని మూలుగలేనంట. అన్ని మూలుగా ఏదైతే ఇట్ట కొడితే నీకు రాక నగలా కట్లబట్టి అది తీసి ఇట్ట పెట్టి తీసేది కాదు. ఇట్ట కొడితే ఇంత పొడుగు వచ్చేస్తుంది, అట్లా 3 ఇంచుల పొడుగు నల్లి. ఎంత బాగుంటుందో, ఎంత బలమో. అలాంటి వాటితోనే పెళ్లి విందు పెట్టాడు. మీరు రాసుకొని చదువుకోండి. 25వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం అనుకుంటా. మూలుగలతో విందు అంటాడు. మూలుగలతో కొర్విన వాటితో విందు చేశాడు. ఆ విందుకు పిలిస్తే మనోనికి గీసాక పొలాన్ని రేపు పోయి చూడొచ్చు కదా, సాయంత్రం పోయి చూడొచ్చు కదా, ఎడ్లను తర్వాత పోయి చూడొచ్చు కదా. ఎడ్ల కింద గడ్డేసి నీళ్లు పెట్టి వచ్చేస్తే అయిపోయాయి. ఏమైతుంది రా భయ్, ఎడ్లకు ఏం కాదు. పెళ్ళి అయింది, అరే నిన్న పెళ్ళి అయింది, ఈరోజు విందుకు పిలిచారు, ఎంత బాగుంటుంది మజా. ఇద్దరు కలిసిపోయి ఎదురెదురు కూర్చొని కొత్త పెళ్లి పిల్లలు మూలుగలు తింటు ఎంత బాగుంటుందో. అరే ఇది పెడతానంటే నువ్వేమో అటు చూసుకొని కూర్చుంటావు. పెళ్లి సాకొద్దు. చాలా మంది చిన్న చిన్న సాకులతో మందిరానికి దూరం అవుతున్నాం, మంచిది కాదు. ఈ పూట నేను స్పీడ్గా ప్రసంగం అయిపోయే టైం అయింది. అందరికి ఎగ్ పప్స్ ఉన్నాయి, ఏం బేజారు గానం అవసరం లేదు, చాయ్ ఉంది, తొందర ఏం లేదు. నేను ఒక 20 నిమిషాల్లో ప్రసంగం ముగిస్తా. ఎటు కదలకండి, మనసును చేయకండి. కనుక శిష్యునికి ఉండే మొదటి లక్షణం ఏంటి అనగా 18వ వచనం చూడండి బిడ్డ. ఇప్పుడు మళ్ళీ మనం భాగంలోనికి వద్దాం. 14వ అధ్యాయము లూకాసు వార్త 18. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పజాగిరి. మొదటివాడు సార్ పొలము అంటే పని. మొదటి తలంపు ప్రభువు లేని పని మనకొద్దు. అది నెంబర్ 1. ప్రభువు లేని పని వద్దు. ప్రభువు పిలిచాడు, ప్రభువు దగ్గరకు రాకుండా పని కొరకు పోతున్నావు, అది మంచిది కాదు. ప్రభువు లేని పని. నేను ఇద్దరిని చూపించుకుంటూ పోతా. 3 తలంపులు ఇస్తా, 3 తలంపులకు 6 చూపిస్తా. ఒకటి నెగిటివ్, రెండవది పాజిటివ్. నెగిటివ్ ఎవరు? ప్రభువు లేని పని ఎవరు పెట్టారు అంటే సొదొమ గొమొర్రా వైపు వెళ్ళాడు ఒకడు పంచుకొని. ఎవరైనా? లోతు. వెరీ గుడ్. లోతు భార్య, లోతమ్మ, లోతు మిసెస్ లోతు సొదొమ వైపు వెళ్ళారు. సొదొమ దేవుడు లేని ఊరది, దైవ భక్తి లేని ప్రజలు, అరాచకాలు, అన్యాయాలు, వ్యభిచారం, మోసం, దగ. ఇక మీరు ఏమన్నా అనుకోండి అబ్బా, మీ భాషలో ఏమేమో అంటారు కదా మీకు, అది అవన్నీ జరుగుతున్నాయి అక్కడ. దూరం నుంచి చూస్తే అది ఏదేను తోట వల్ల కనబడ్డదట మనోనికి. అట్టనే కనబడుతుంది, విషం మెరుస్తుంది, అట్రాక్ట్ ఉంటుంది. ఏది అట్రాక్ట్ ఉంటుందో అది నీకు నష్టం. బాగా మెరిసే చీర కొనుక్కోకండి, తొందర చినుగుతుంది. ఎందుకో తెలుసా? ఆ మెరుపుకు ఈ కాటన్ దారానికి ఇముడదు. ఓయ్ అయ్యమా, ఇముడదు. ఇప్పుడు అన్ని అవే అనుకోండి, ఉండని, నో ప్రాబ్లం. ఎంత లేదన్నా 10 ఏళ్ళు మంచిగా సర్వీస్ ఇస్తుంది అనుకోండి. నేను ఎగ్జాంపుల్ గుర్తు చేస్తున్నా. లోతు కనులెత్తి చూస్తే సొదొమ చాలా అందంగా బ్యూటిఫుల్గా కనబడిందంట. లోపలి పోయి చూస్తే జీవితమే కొల్లేరయ్యింది. ఈ పూట నేను గుర్తు చేస్తూ ఉన్నా, ప్రభువు లేని పని వద్దు. లోతు అది ఎంపిక చేసుకున్నాడు. మీరు ఆదికాండము 13వ అధ్యాయము 11 నుంచి 12 వరకు చదివితే లోతు అబ్రహాములు ఇద్దరు కనబడతారు అక్కడ. కనుక నెగటివ్ లోతు, అబ్రహాము పాజిటివ్. అదే సందర్భంలో అబ్రహామేమో కనానును ఎంపిక చేసుకున్నాడు.
ఈ లోతు అక్కడికి వెళ్ళాడు, సొదొమ దగ్గరికి వెళ్ళాడు. చూసేసరికి సిచ్యువేషన్ బాగాలేదు. మరి ఏం చేయాలి? మంచోడైతే ఏం చేయాలా? ఇన్కంఫర్టబుల్గా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఆయాసంగా ఉంది, పోగానే పొమ్మన లేక పొగబెట్టినట్టు ఉంది. ఏం చేయాలా? వచ్చేయాలా? గట్టిగా మాట్లాడినబ్బా, వచ్చేయాలా. కానీ మనోడు ఏం చేశాడో తెలుసా? సొదొమ గుమ్మము దగ్గర గుడారం వేసుకున్నాడంట. అది మిస్టేక్. కంపల్సరీ పోవాల్సి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలా? పంచింగ్ సిస్టమ్ వచ్చేసింది. కనీసం పోయి పంచింగ్ కొట్టి ఇప్పుడు గంట సేపట్లో వస్తా అని వచ్చేయకూడదు. రాలే మనోడట్ట, అండనే అంకితం అయ్యాడు. అంకితం కాకుండా ఆ సొదొమ గొమొర్రా గుడారము దగ్గర గుడారం వేసుకున్నాడు. గుమ్మము దగ్గర గుడారం వేసుకున్నాడు. ఇక గుడారం వేసుకుంటూ ఊకుంటారా? అయిపోయా. ఊరోళ్ళందరూ వచ్చేసి అంతా చెడు పనులే. మీరు బైబిల్ చదవండి, ఉండేది అక్కడ. అంతా చెడు పనులే. అట్లా చేయకూడదు. చెడు దగ్గర మనం స్థిరమైపోకూడదు. అక్కడనే మనం పాతుకొని పోకూడదు. అక్కడనే మనం సెటిల్ కాకూడదు. బాగా ఇబ్బందిగా, అన్కంఫర్టబుల్గా ఉంది, వచ్చేది అక్కడి నుంచి, అంతే వచ్చేసేయాలి అక్కడి నుంచి. అట్లా రాకుండా అక్కడనే ఉండిపోతే జీవితం అంతా కొల్లేరు. సో లోతు కుటుంబం అంతా పాడు కావడానికి కారణం ఆయన ఎంపిక చేసుకున్న స్థలం, పరిస్థితులు. అంచేత ప్రభువు లేని పని మనకొద్దు. సొదొమలో ప్రభువు లేడు, వచ్చేయాలా. అదే సమయంలో అబ్రహాము కనాను వైపు వెళ్ళాడు. కనాను దేవుని స్థలం. కనాను దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కనానులోనికి ఎంటర్ అయిన వెంటనే ఆయనేమో ఇల్లు కట్టుకుంటే ఈయనేమో గుడి కట్టాడు. అది అర్థం. లోతు ఏమో గుడారం వేసుకున్నాడు, అబ్రహామేమో బలిపీఠం కట్టాడు. అది తేడా. అంటే ఈయన దైవికమైన మనిషి, దైవ కార్యాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. వాడు లోకస్తుడు, లోకానికి ప్రాధాన్యత ఇచ్చాడు. నీవెవరివి? అర్థమవుతుందా? మన దగ్గర చాలా సాదస్తం ఉంటుంది. పాటు మన బతుకులు బాగుండే కానీ పాస్టరే ప్రార్థన చేయాలా? మొన్న బొంబాయికి వెళ్ళిపోయినారు వాళ్ళు. మొన్న పెళ్ళి అయింది కదా, పోయిన వారం బెంజమిన్ కొడుకుది పెళ్లి తయారైందాక, అయ్యా మేము 9:30 వీడికి వచ్చి ప్రార్థన చేస్తావా అన్నది. ఇంటది తర్వాత సుజాతమ్మ, నా కొడుకు ఇంట్లోకి గడపకై పెళ్లి పిల్లగానిగా ఇట్లా కాలు బయట పెడతాడు, వచ్చి ప్రార్థన చేస్తాను. నేను రాను. నీ ఇల్లు ఏమో అక్కడ తగలబడ్డది, ఎక్కడ? దొంబాయిగూడ అంబేద్కర్ నగర్లో. నేను ఇక్కడ. నీ పెళ్ళేమో అక్కడ లాల్ బజార్లో. ఈ దుకాణం నాకు వద్దు, వచ్చాయి. నేను చేస్తేనే దిగేది కాదు, నువ్వు కూడా తీసుకోవాలి. మీరు ప్రార్థన చేసుకొని రండి. ఎవరు చేసుకుంటారో వాళ్ళు చేసుకొని రండి. నేను మందిరం దగ్గర ఉంటా, అక్కడ నేను ప్రార్థన చేసి లోపలికి పంపిస్తా. చేశాను అదే పని. అది కొన్నిసార్లు ప్రార్థన చేయాలి అనేది మంచిదే, నేను కాదనట్లే. వాక్యం ఏమంటుంది అనగా, సొదొమలోనికి వెళ్ళిన లోతు లోకస్తుడు గనక ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు వద్దనట్లేదు, నేను కట్టుకోవాలా? ఇల్లు కట్టుకున్నాడు. అబ్రహాము దైవికమైన మనిషి గనక బలి అర్పించడానికి బలిపీఠం ముందు కట్టాడు. తర్వాత దేవుడికి గుడారాలు ఇచ్చాడు. అది నెగటివ్. రెండు చూడండి. ప్రభువు లేని పని లోతుది, ప్రభువు ఉన్న పని అబ్రహాముది. అబ్రహాము కుటుంబం దీవించబడింది. ఆకాశ నక్షత్రాల వలె విశ్వాసులకు తండ్రి అయ్యాడు. లోతు కుటుంబం అంతా అంతర్ధానమయ్యింది. భార్య కోల్పోయాడు, పిల్లలు పాడైపోయారు, పిల్లల జీవితం పాడైపోయింది. పిల్లలు ఎంత నీచమైన పని, మత్తు తాగించి తాగిన మైకంలో ఏం చేశారో తెలియట్లే. ఏంటి కారణం? ఎంపిక చేసుకున్న మనసు నిండిన దాన్ని బట్టి ఎంపిక చేసుకున్న తీర్మానం, డెసిషన్. కనుక ప్రభువు లేని పని మంచిది కాదు. నెంబర్ 1. రెండవది 19వ వచనం చదవమ్మ. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొన్నాను అన్నాడు. ఇది బిజినెస్, ఇది వ్యాపారం. బిజినెస్సే, దేవుడే అంటారు కదా. అన్నే అది అదే వాక్యం సెలవిస్తా ఉంది. బిజినెస్సే, దేవుడే. ఈయన 5 జతల ఎడ్లు కొన్నాడంట. కొంటే ఏమైంది బిడ్డ? దొడ్లు తోలిరా, కొట్టంలో తోలిరా, కట్టేసిరా, ఇంత గడ్డేసిరా, నీళ్లు పెట్టిరా, పనోనికి చెప్పిరా. కానీ ఎడ్లను చూసుకుంటుంటావా? ఒకడొకడు కొత్త బండి కొంటాడు. కొత్త బండికి ఎడికి రావాలరా? శ్రీకాంత్ ఇడికి రావాలి, గుడికి రాడీడు. రోడ్డు మీద అందరు చూడాలి, అట్రాక్షన్. అందరు చూసి మీద పడాలి. రేపు చేస్తాడు కొత్త బండి వేసుకొని. వదో, ఇది ఏదన్నగా దేవునికి ప్రిఫరెన్స్. రెండవ నేను ఇచ్చే తలంపు ఏమనగా, దైవము లేని ధనం. ఒకటి చెప్పాలా, ప్రభువు లేని పని. రెండవది దైవము లేని ధనం. నీకు ధనం ఎంతైనా ఉండని, దైవం లేకపోతే నష్టం. అన్ని అప్పులే అవుతాయి. ఏది అర్కత బరకత ఉండదు, గ్రోత్ ఉండదు, అభివృద్ధి ఉండదు, దీవించబడవు, ఆశీర్వాదం ఉండదు.
కనుక ఇక్కడ మనం చూస్తున్నాము రెండవది దైవము లేని ధనం. ఇద్దరిని చూపిస్తాను. కలిమి విస్తరించుట జీవమునకు మూలము కాదు అంటాడు. అది లూకాసు వార్తికుడు. తీయండి 12వ అధ్యాయము 15 నుండి 16 వరకు చదివితే 15వ వచనములు అంటాడు, ఒకని కలిమి అంటే ఆర్థిక సమృద్ధి, కలిమి అంటే ప్లెంటీ ఆఫ్ మనీ, సఫిషియంట్ మనీ, ధనము. ఒకనికి ధనము విస్తరించుట జీవమునకు మూలము కాదు. ధనము నీకు ప్రాణానికి నష్టము. ధనం ఉండాలా, ధనవంతులము కావాలా, ఆస్తి ఉండాలా. ఆస్తి దేవుడు కాకూడదు, ధనము దేవుడు కాకూడదు. ధనం మన కళ్ళకాడు ఉండాలా, దేవుడు మన తల మీద ఉండాలా. ఈ దినాల్లో దేవుణ్ణి వదిలేశారు, ధనాన్ని తల మీద పెట్టుకొని బ్రతుకుతున్నారు. వద్దు, మంచిది కాదు. ధనం మన వెనక రావాలా, ధనం వెనక మనం పరిగెత్తొద్దు. మీరు దేవుని వెనక పరిగెత్తండి, దేవుడు ధనాన్ని మీ వెనుక పరిగెత్తేటట్లు చేస్తాడు. హైదరాబాద్కు ఒక్కనే వచ్చా, నా వెనకాల ఎంత మంది పరిగెత్తుండ్రో చూడండి. ఇక్కడేం కర్మ, ఎక్కడ పోతే అక్కడ నిలబడతారు. నాదేమి కాదు, ఐఎమ్ నథింగ్. దేవుడు ఆ స్థితినిచ్చాడు. దేవుడు కావాలి ముందు మనకు. ఇక్కడ రెండవది దైవము లేని ధనం. ఆ ధనవంతుడు జీవమునకు మూలము కాదన్నాక కింద అంటాడు, నాకు పంట చాలా సమృద్ధిగా పండింది. ఆ ధనవంతుడు అంటాడు, నా ప్రాణమా, చెప్పండిగా గట్టి చెప్పాలా, అనేక సంవత్సరాల తర్వాత వచ్చింది లక్కీ డీప్, లక్కీ తగిలింది. మొన్న ఎవరికో వేరే కంట్రీలో వార్తల్లో చెప్పిండు, ఒరే కోట్లంట, మరి రాజుకు తగిలితే బాగుండు, చూస్తుండు. కోట్లు లక్కీ తగిలిందంట. గవర్నమెంటే ట్యాక్స్ కట్టేది లేదు, లెక్క పెట్టుకోలేనంత ధనం వచ్చేసిందంట లక్కీ డీపులో. ఇక వార్త విని అందరూ కొంటా ఉంటారు పట్టు చీటీలు. ఏం చీటీలు? భాగ్యలక్ష్మి లక్కీటా కాదు. చాలామంది అట్లా నాకు తగిలితే బాగుండు అంటూ ఉన్నాము. వచ్చేటప్పుడు వస్తుంది అది. వాక్యము సెలవిస్తా ఉంది ఇక్కడ, ధనవంతుడు తినుము, తాగుము, సుఖించుము, ఎంజాయ్. దేవుడు అన్నాడు, అరే పిచ్చోడా, ఈ రాత్రి ఒరే అని పిలుస్తా. నువ్వు సంపాదించిన ధనం, కూడబెట్టిన ధనం, కట్టుకున్న బిల్డింగ్, పెట్టుకున్న ఆస్తి ఎవరికి? కనుక ఈ పూట నేను గుర్తు చేస్తూ ఉన్నా, దైవము లేని ధనం మనకొద్దు. ₹1 లేకున్నా పర్వాలేదు, దేవుడు మనకుంటే ధనమంతా మనదే. కోట్ల ఆస్తి ఉండి దేవుడు లేకపోతే నీ అంత దరిద్రుడు భూలోకంలో ఎవ్వరు లేరు. కనుక ఈ ఉదయం దైవ పనే ముఖ్యం. రెండవది దైవమే ముఖ్యం. ధనము కంటే దైవమే ముఖ్యం. కనుక రెండవది దైవము లేని ధనము మనకొద్దు. ఆ ధనవంతుని గురించి అన్నాడు యేసయ్య, అరే పిచ్చోడా, ఎర్రోడా, సస్తావురా రాత్రి అన్నాడు. మరి పాజిటివ్ ఎవరబ్బా అంటే, అలాంటి పీసినారే ఒకడు ఉన్నాడు. కానీ దేవుణ్ణి చేర్చుకున్న తర్వాత ధనాన్నంతా పనిచేశాడు. లూకాసు వార్తలో జక్కయ్య 19వ అధ్యాయం, లూకాసు వార్తలోనే 19వ అధ్యాయంలో జక్కయ్య ఎప్పుడైతే యేసుని విన్నాడో, యేసును చూడాలనుకున్నాడో, చూచాడో, యేసు చెప్పే బోధ అర్థమయ్యిందో అంతే. ఇంకా అక్కడ పెద్ద క్లారిఫికేషన్ ఇచ్చినట్టు, పెద్ద ఏదో విస్తరించి మాట్లాడినట్టు ఏమి లేదు అక్కడ బైబిల్లో. యేసును చూచిన వెంటనే అంత అర్థమైంది జక్కయ్యకు. ఏమన్నాడో తెలుసా? ఆయన ఇదిగో నిలబడి నా ఆస్తిలో సగం చెప్పాలా. అది మనం కూర్చున్న ఈ బిల్డింగ్ సగం పాస్టమ్మకు, సగం చెప్పాలి. చెప్పాయి సంఘానికి, అంతే. సంఘానికి. జక్కయ్య యేసయ్యను స్వీకరించిన తర్వాత, యేసు నా సగం ఆస్తి బీదలకు. నిజానికి మనకే పెద్ద లేదు, కానీ నెలకు దాదాపు 15,000 పంచుతున్నాం మనం. దశంభాగం కూడా కాదు, ఇంకెక్కువ పంచుతున్నాం మనం. 2 అనుకోండి దాదాపు. మనకు సంఘానికి వచ్చే ఇన్కమ్ కంటే, ఇన్కమ్లో దశంభాగం కాదు పంచేది, దాదాపు 2 అంటే ఎంత వస్తుందో లెక్క చేసుకోండి. వాక్యం సెలవిస్తూ ఉంది. జక్కయ్య నిలబడి, ప్రభు నా సగం ఆస్తి ఎవరికి చెప్పాలా? బీదలకు. తర్వాత నేను నిన్ను చూడక ముందుకు మోసం చేసి సంపాదించా. ఒకనొకని జుట్టు బట్టి మిత్తికి బారు మిత్తి, చక్రవడ్డీ, బారు వడ్డీ అని చాలామంది దగ్గర గుంజుకొచ్చి లాక్కొచ్చిన వాళ్లకు ఇదిగో 4 ఇస్తా. రాజు ముక్కు విండి ₹1000 తెచ్చిచ్చిన. ₹1000 ఇచ్చిండు రాజు నాకు బాకీ. 1000 ఇప్పుడు రాజుగా నేను ఎన్ని ఇవ్వాలి?
వెయ్యాలా 4 అంతలు 4,000 వాక్యం సెలవిస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తే జక్కయ్య లక్షాధికారి, కోటీశ్వరుడు, బట్ నిల్ బ్యాలెన్స్కి వచ్చేసాడు. సగము బీదలకు వాయే, ఉన్నది 4 అంతలు వాయే, అయిపోయి ఇంకేముంది, నిల్ బ్యాలెన్స్. ఇప్పుడు చెప్పండి, ఇక బ్యాంకులు ఎంత ఉంది, జీతం ఎంత వస్తుంది, అప్పులు ఎంత పోతాయి, చేతులు ఎంత ఉంటుంది? ఇప్పుడు కొంతమంది చెప్పండి, చెప్తా నేను. ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత మీ జేబుల్లో ఎంత ఉంటుందో చెప్పండి, నేను చెప్తా మీకు. రాజరత్నం చెప్పాలా? చెప్తా. నీ జేబులు ఎంత ఉంటుందో చెప్పండి, చెప్తా నేను. వాక్యం సెలవిస్తూ ఉంది. అంత పనిచేశాడు. ఏమయ్యాడు అంటే, ఇదిగో ఇతడు అబ్రహాము కుమారుడని. ఎవరు సాక్ష్యం ఇచ్చారు? పాస్టర్ సాక్ష్యం ఇయ్యలే. పాస్టర్లు అబద్ధం ఆడతారబ్బా. కొంచెం గ్యాస్ కొట్టి ఎక్కియకపోతే మరి ఆయన పుట్టగస్తులు ఉండవు, రేపు వాడు కానికేయడు, ఇంటికి రాడు, అంతే కదా. పాస్టర్లు ఎక్కువ అబద్ధం ఆడతారు. ఎప్పుడో తెలుసా? చెప్పండి. జ్ఞాపకార్థం దినం సరిపోయిన ఒక తాగుబోతుడు తెచ్చేది కూడా, ఓ మంచోడు మంచోడు మంచోడు, ఏం చేయ, మా బతుకు గట్ల తగిలేవాడు, మా బతుకు అట్లా తగలబడ్డది. తాగుబోతాడు, తాగి 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 లివర్ అంతా డ్యామేజ్ అయ్యి సస్తే కూడా ఇడు పరలోకానికి వెళ్ళిండు అని ప్రసంగం చేయాలా? లేకపోతే రేపు ఆ కుటుంబం ఇంటికి రాదు, ఉన్నోళ్ళు రాదు. ఈడేం పాస్టర్ గట్ట చెప్పిండు సావు రోజు అంటారు. నువ్వు ఏం చేద్దాం? మనస్సాక్షి చంపుకొని ప్రసంగాలు చేయవలసి వస్తుంది. వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ జక్కయ్య నిల్ బ్యాలెన్స్లో ఉన్నాడు. కానీ దేవుడు అంటాడు, జక్కయ్య నీతిమంతుడు, అబ్రహాము కుమారుడు. ఎక్కడున్నాడు జక్కయ్య అంటే, పరలోకంలో ఉన్నాడు. కారణం ఏంటి అంటే, దైవమే ముఖ్యం అన్నాడు, ధనము నాకొద్దన్నాడు. దేవుడు ధనమంతా ఇచ్చాడు. రెండవది, 3వ మాట చెప్పేసి ముగించేస్తా. 20వ వచనమమ్మ. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కానీ నేనేం చూస్తలే నీకు. 20వ వచనం చూడు, ఎక్కడున్నావు? ఓయమ్మా. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసి, మరి ఒకడు స్త్రీని వివాహం చేసుకున్నాను గనక అందుచేత నేను రాలేదు. యంగ్స్టర్సోయ్, పెళ్ళి అయినోళ్ళు, పెళ్ళి కాబోయేళ్ళు, పెళ్ళి అయినా పెళ్ళి కాకున్నా, రాత్రి పెళ్ళైనా, చెప్పాను కదా. అందుకే చాలా ఆచితూచి చేసుకోవాలి పెళ్ళి కూడా. దేవుని దీవెన లేని పెళ్ళి ఎంత పెద్దగా అయితేనేమి, ఎంత హంగామా అయితేనేమి. పెళ్ళి హంగామా అంటే ఏంటో తెలుసా? భక్తి ఉట్టిపడాలా, షోపు టోపులు కాదు. హంగామా అంటే అది కాదు. ఎన్ని రకాల భోజనం, ఎంతమంది, ఎంత పెద్ద పాస్టర్లు, ఎంత హంగామా, ఎన్ని కార్లు. వద్దు, పెట్టుకో, వస్తే రాని. అబ్బో మినిస్టర్ వచ్చాడు, మంత్రి వచ్చాడు, సీఎం వచ్చాడు, వస్తే రాని, స్తోత్రం. అది కాదు ముఖ్యం. దేవుని నామానికి మహిమ కలగాల. కనుక ఇక్కడ 3వది ఏంటి? నేను ఇచ్చే తలంపు అనగా శాంతి లేని సంసారం, శాంతి లేని కాపురం, స్వామి లేని కాపురం, యేసు స్వామి లేని కాపురం, శాంతి లేని సంసారం. ఎందుకది? శాంతి లేని సంసారం ఎందుకు? గయ్యాలితో పెద్ద మిద్దె మీద ఉండడం కంటే, చెప్పండి, సంవత్సరం కదా చదివాను కదా బా, చెప్పండి, చదువు చెప్పు, మైకులు చెప్పు, నా ముఖాన్ని చెప్తావేంటి, మైకులు చెప్పు. గయ్యాలితో పెద్ద ఇంట్లో ఉండడము కంటే మూలకుంటే మంచిది, నెమ్మదిగా. అది అంగామా గయ్యాలితో పెళ్లి కావడం కంటే, అంగామా తాగుబోతుగానితో పెళ్లి కావడం కంటే, పెళ్లి లేకుండా సన్యాసిగా బ్రహ్మచారిగా ఉండడమే స్తోత్రం. బాగా ప్రార్థన చేసి ముఖం చూడకుండా మంగళసూత్రం కట్టిన మన అమ్మకో గందికి అంత మంచిది వచ్చింది. నువ్వు ఫేస్బుక్లో చూసి, వాట్సాప్లో చూసి, ఇన్స్టాగ్రామ్ చూసి, స్టేటస్లో చూసి, వెనక చూసి, ముందు చూసి, కింద చూసి, మీద చూసి, సర్టిఫికెట్ చూసి పెళ్లి చేసుకున్నావు. నాకు తెలియదుగా, నేను బాగోదు పులిపేటబడి. దేవుని మీద భారమై గాడిదను గుర్రాన్ని చేస్తాడు దేవుడు. మట్టిని మాణిక్యంగా మారుస్తాడు, పట్టుకున్నది ఆశీర్వాదంగా మారుస్తాడు. కోరి ఎరిగి ఉరికి అబ్బో చేస్తాం. ఏదో మరి గుండె మీద చేసుకుందాం. ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నా, శాంతి లేని సంసారం ఈ పెళ్ళి. భోంచేసుకొని పోదు, రండి బిడ్డ, నిన్న పెళ్ళి అయింది కదా, కొత్త పిల్లలు కదా, మొన్ననే పెళ్ళి అయింది కదా, భోజనానికి రండి బిడ్డ అంటే ఎంత సంతోషంగా రావాలా. కానీ ఏం సాకు చెప్పారు. కనుక సుమా జాగ్రత్త. యంగ్స్టర్స్ అందరూ, ఇప్పటికి పెళ్ళైనోళ్ళు, పెళ్ళి కాబోయేవారు, నాన్న జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి బిడ్డ, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి.
పెళ్లి సాకుతో మందిరానికి ఆరాధన కుటుంబం కొట్టకూడదు. అందుకే ప్రతి వారికి గుర్తు చేస్తా ఉన్నా నేను. కనుక ఇక్కడ మూడవది శాంతి లేని సంసారం. ఇద్దరిని చూపించేసి ముగించేస్తా. ఒకడు ఏరి కోరి ఏమంటారో నెట్లో పడి పెళ్లి చేసుకున్నాడు. పడ్డాడండి అన్నట్టు చేసుకున్నాడు. ఆమె చూడగానే పడిపోయిండు. మహాబలవంతుడు, నాజీరు చేయబడినవాడు సంసోను. వరపుత్రుడు, బలవంతుడు, నాజీరు చేయబడినవాడు. ఏరికోరి దేవుడు వరంగా ఇచ్చాడు తన తల్లికి. ఏమయ్యాడు దరిద్రుడు? దాని ఒళ్ళో పడ్డాడు. చాలా మంది యంగ్స్టర్ జాగ్రత్త. నెట్లో చూసి, ఫోన్లో చూసి, ఇన్స్టాల్లో చూసి, ఎక్కడ చూసి పడకు. దేవుని పాదాల మీద పడు. సరి అయిన దాన్ని నీకు ఇస్తాడు. రూపాన్ని చూసి, అందాన్ని చూసి, ఆస్తిని చూసి, బ్యాక్గ్రౌండ్ చూసి పడకు. యంగ్స్టర్స్ పడద్దు, బాయ్స్ పడద్దు, గర్ల్స్ పడద్దు. మీకేమన్నా ఆలోచన అలాంటిది ఉంటే నాకు చెప్పండి బిడ్డ. యంగ్స్టర్ చెప్పండి, అంకుల్ నాకు పలానోడు తొందర చేస్తున్నాడు చెప్పండి బిడ్డ. నాకు ఎవడన్నా ఉంటే నేను మాట్లాడతా వానితో. మీరు చెప్పండి రా, మీకు ఎవరైనా అమ్మాయిలు అట్లా అంటుంటే చెప్పండి, నేను చూస్తా, నేను మాట్లాడతా, నేను కౌన్సిలింగ్ ఇస్తా, కరెక్ట్ వేలో అయ్యేటట్టు చూస్తా. కాకపోతే వదిలేద్దాం, అదే కావాలని పట్టుకోకూడదు. వచ్చిన తర్వాత ఏడిస్తే లాభంలే. చేతులు గాలినాక ఏం ప్రయోజనం? చేతులు గాలక ముందుకే డేక్ష బిడ్డ అంటే మంచిది. డేక్ష బిడ్డ అని చూసి పట్టుకుంటే మంచిది. వాక్యం సెలవిస్తూ ఉంది. సంసోను దాన్ని చూశాడు, ఎత్తు పొడుగు అందాన్ని చూశాడు. ఏమన్నా అవుతుండేంట్రా మీరిద్దరు? మనోజ్ శ్రీకాంత్ అవుతుండేంట్రా? ఇంకేదైనా ఉంటే నాకు చెప్పండి రా, మంచి పిల్లల్ని పెళ్లి చేస్తా. మీరు చేయరులే పిచ్చోళ్ళు, అట్లా చేయరు కాదులే. మీరు అట్లా పిచ్చి పని చేయరులే మీరు, నాకు తెలుసు. మీ పేరు చెప్తూ ఇంకోటి చదువుకుంటాడు. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ. సంసోను పనికి మాలిన దెలీలా ఒళ్ళో పడ్డాడు. అది కొంపలు ముంచేసింది, జీవితాన్ని గుల్ల చేసింది, గుండు కొట్టిచ్చేసింది. అంతే, గట్టొచ్చిన వాళ్ళు గట్టే కొట్టేస్తారు, గుండె కొట్టేస్తారు. దేవుని కృపలో వచ్చిందేమో ఎంట్రుకలన్నీ ఉండాలి బిడ్డో అని కాపాడుతుంది. అట్టొచ్చింది పరసలకాయ కొట్టేస్తుంది, బ్యాంకులకాయ కొట్టేస్తుంది, చెప్పకుండా తీసేస్తుంది, తెలియకుండా నీ డబ్బులు తీసేస్తుంది. యువతి గట్టొచ్చింది. దేవుడే సర్వస్వం, నా భర్తే నాకు, దేవుడే నాకు అనుకున్నది ఏమండి 10 రూపాయలు కావాలండి అని అడుగుతుంది. అది ఏం చేసింది దెలీలా అంటే చెప్పా పెట్టకుండా గుండు కొట్టేసింది, గుడ్డోని చేసింది, బజార్లో నిలబెట్టింది, బిల్డింగ్ కూలి చచ్చాడు. నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఒకటి ప్రభువు లేని పని, రెండవది దైవము లేని ధనం, మూడవది శాంతి లేని సంసారం. బిక్కుబిక్కున దినాలు గడుపుతున్నాడు గుడ్డోడు సాంసోను. దేశాలను గడగడలాడించాడు. అలాంటి వాడు ఏం బతుకు కారణం ఏమనగా ఆవిడను చూచి పడిపోయాడు. కనుక అది నెగిటివ్. పాజిటివ్ ఒకరు చూపిస్తా. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం మొదటి భాగంలో కనబడుతున్నది కుటుంబం, అకుల్లా ప్రిస్కిల్లాల కుటుంబం. ఎంత చూడముచ్చటైన కుటుంబం. వాళ్ళ గురించి బైబిల్లో అసలు 2-3 వచనాలే ఉన్నాయబ్బా. 2-3 వచనాలే ఉన్నాయి వాళ్ళ బైబిల్లో వాళ్ళ గురించి, అకుల్లా ప్రిస్కిల్ల గురించి. ఎంత మంచోళ్ళో తెలుసా? పౌలును చేర్చుకొని పౌలుతో కలిసి పరిచర్యలో వృద్ధి పొందించారు, పరిచర్యను విస్తరింపచేశారు, పరిచర్యలో ప్రోద్బలంగా ఉన్నారు, పరిచర్యను ఎంకరేజ్ చేశారు. పౌలుకు ఎంత ఫెసిలిటీస్ ఇచ్చారో తెలుసా? ఎంత హాస్పిటాలిటీ ఇచ్చారో తెలుసా? ఎంత ఆతిథ్యం ఇచ్చారో తెలుసా? కారణం ఏంటి అంటే వారు దైవికమైన కుటుంబం. అకుల్లా ప్రిస్కిల్లాలు 18వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. వాళ్ళ కుటుంబంలో శాంతి ఉంది, సమాధానం ఉంది. నా బైబిల్ మూసేసా. ఈ ఉదయం మనమందరం శిష్యులమే, మనమందరం భక్తులమే. మనకుండవలసిన లక్షణాలు: ఒకటి, ప్రభువు లేని పని వద్దు, ప్రభువుతో కలిసి పని చేద్దాం. రెండవది, దైవము లేని ధనం వద్దు, ధనమే ముఖ్యమని కాదు, ధనము దేవుడిస్తాడు, దైవమును కలిగి ధనవంతులమవుదాము రెండవది. మూడవది, శాంతి లేని సంసారం వద్దు, శాంతిని పొంది కాపురముల ముందుకు సాగుదాం. దేవుడు సస్యశ్యామలముగా దీవిస్తాడు. అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్. తలలు వంచుదాము, ప్రార్థన చేద్దాం. అందరము తలలు వంచుదాం, తీర్మానం చేసుకుందాం. కళ్ళు మూయాలా? వెంటనే కళ్ళు మూయాలా? వంగగలిగితే నీళ్ళ ఉంచేయాలా? రైట్.
తీర్మానం చేసుకుందాం. శిష్యుని లక్షణాలు, విశ్వాసి లక్షణాలు, డిసైపుల్స్ యాటిట్యూడ్స్, ప్రభువును నమ్మిన వారి లక్షణాలు. ప్రభువే పని కాదు, ప్రభువే ధనము కాదు, దైవమే, సంసారము కాదు, శాంతియే ముఖ్యం, సమాధానమే ముఖ్యం, నెమ్మదే ముఖ్యం. అలాంటి లక్షణాలు కలిగిన వారముగా తీర్మానం చేసుకుందాం. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నెమ్మదినిస్తాడు, ఆనందమునిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్కాలాన్ని ఇస్తాడు. అన్ని దేవుడే ఇస్తాడు. అన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. వాటన్నిటిని సొంతం చేసుకోవడానికి నీవు సిద్ధమేనా? నీవు సిద్ధమేనా? అదే 14వ అధ్యాయములో రాస్తాడు లూకా సువార్తలో, ఎవడైనను నా యొద్దకు వచ్చి తండ్రినైనను, తల్లినైనను, భార్యనైనను, పిల్లలనైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను ద్వేషించని వాడు, విడిచిపెట్టని వాడు నాకు పాత్రుడు కాదు. దేవుని కొరకు, దైవ పని కొరకు అవసరమైతే తల్లిని, తండ్రిని, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, భార్యలను, భర్తలను, బిడ్డలను పక్కన పెట్టి దేవుడే ముఖ్యం. లోకమును, లోకస్తులను ద్వేషించి దేవుణ్ణి హత్తుకునేవాడు ధన్యుడు. మీరు ఇంటికి వెళ్ళిన 26వ అధ్యాయం చదవండి. సేమ్ రెఫరెన్స్ మత్తయి సువార్తలో కూడా చూస్తాం. నా నిమిత్తం ఇండ్లను, భూములను అంటాడు అక్కడ. ఇంకా ఇండ్లను, భూములను విడిచిపెట్టని వాడు నాకు పాత్రుడు కాదు. చాలా మంది దినం నాకు తెలిసి మన సంఘానికి సంబంధించిన దాదాపు 20 to 25 మెంబర్స్ రాలే ఆరాధనకు. ఎక్కడున్నారు? వారి ఇళ్లలో ఉన్నారు. కొందరు అనారోగ్యంతో ఉన్నారులే, పర్వాలేదు. చిన్న చిన్న సాకులతో ఉన్నారు. కుటుంబాలు రాలే, ఇంటిమేషన్ కూడా లేదు. మంచి అలవాటు కాదు ఇది. దేవుడు అంటాడు, నా నిమిత్తం తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, భార్యను, బిడ్డను, పిల్లలను, ఇండ్లను, భూములను, ఉద్యోగాలను విడిచిపెడితే నాకు పాత్రునివి. విడిచిపెట్టని వాడు నాకు పాత్రుడు కాదు. నేను వారిని ద్వేషిస్తున్నాను అంటాడు. నీవెవరివి ఉదయం? దేవుడే ముఖ్యం, దేవుని పనే ముఖ్యం, సమాధానమే ముఖ్యం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, నమ్మకమైన దేవా, జీవము కలిగిన మా ప్రభు, మీకు వందనాలు. ఈ ప్రశస్తమైన దినమును బట్టి, ఆరాధన స్థలము, సమయమును బట్టి స్తుతిస్తున్నాము నైనా. మీ సన్నిధికి వచ్చి మీ నామాన్ని పాడి, స్తుతించి, ధ్యానించి, ఇదిగో వాక్యాన్ని వినే గొప్ప భాగ్యం మీరు మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. వాక్యపు వెలుగులో మీరు మాతో ముచ్చటించినందులకై కృతజ్ఞతలునైనా. పని కాదు, మీరే ముఖ్యమని, ధనము కాదు, మీరే ముఖ్యమని, సంసారము కాదు, శాంతి సమాధానమే ముఖ్యమని ఉదయం మీరు మాతో మాట్లాడినందులకై స్తోత్రాలు. లోకమును, లోకములో ఉన్న వాటిని ప్రేమించక మిమ్మల్ని ప్రేమించే లోకమును ద్వేషించి మీ బిడలముగా, సుశలముగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని, బిడలందరూ తిరిగి వెళుతూ ఉండగా నెమ్మదిని, శాంతిని, సమాధానమును అనుగ్రహించి ఆయురారోగ్య భాగ్యాలను ప్రసాదించమని స్తుతి, కృతజ్ఞత, స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృప కలిగిన స్థలకు బిడలందరూ అప్పగించుకొంచు క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వచ్చే ఆదివారం గంటా గాబ్రియేల్ గారు బెంగళూరు నుండి వస్తున్నారు ప్రసంగం కొరకు. దయచేసి దాని కొరకు సిద్ధపడవలసింది. అందరం లేచి నిలబడదాము. ప్రభువు నేర్పిన ప్రార్థన, దేవునితో ఆరాధన ముగి